హ్యాస్ నో మీనింగ్ కదా అప్పుడు. నా పాయింట్ ఏంటంటే మీరు ఒక ట్వీట్ చేసినప్పుడు మీ అభిమానులు 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలు అవ్వచ్చు, వాళ్ళు దాన్ని సీరియస్గానే తీసుకుంటారని. మీరు సీరియస్గా తీసుకోరు. ఎవరిని సీరియస్గా తీసుకోరు. అదే చెప్తున్నాను. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ నో వన్ టేక్స్ ఎనీబడి సీరియస్లీ. ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు శ్రీదేవి మరణం మీద నాకు డౌట్ ఉంది అని మీరంటే టోటల్గా జనం నమ్ముతారు. ఎందుకు మీరే చెప్తారు అది జనం నమ్ముతారని? చూసేసి ఆర్జీవీకి తెలిసినంత మనకు తెలియదు. ఆర్జీవీ చెప్పాడు అదే అని మీరు అనుకుంటున్నారు. అది పాయింట్. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అది నేను చెప్తున్నా. అది మిమ్మల్ని నమ్మే కదా మిమ్మల్ని ఫాలో అవుతుంది. మోస్ట్లీ ఫాలోవర్స్ మన తిట్టడానికి ఆ క్యూరియాసిటీకి ఆడే 50 మందిని ఫాలో అవుతుంటాడు, 100-200 మందిని ఫాలో అవుతూ ఉంటారు. బట్ దేర్ ఆల్ ఎవెన్చువల్లీ వాళ్ళు చెప్పింది ఒక ఫిజికల్ ఆస్పెక్ట్లో ప్రాక్టికల్ ఎఫెక్ట్ వచ్చినప్పుడే దాని ఎఫెక్ట్. కానీ లేకపోతే ఆయన అని చెప్పినట్టు సమ్ ఆఫ్ జీరోస్. ఇన్ని ఒపీనియన్స్ కలిసి ఏం చేసుకుంటారు దాన్ని? ఇప్పుడు మీరు మళ్ళీ ఆయన రాణి దగ్గరికి వస్తే హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? అంకోనియానా లేకపోతే జేమ్స్ హెగాటా? సార్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి టు టెల్ యూ వెరీ ఆనెస్ట్లీ ఐ లెఫ్ట్ నా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఆబ్జెక్టివిజమో లేకపోతే నీషన్ ఇదన్నీ కూడా నేను వదిలేశాను లాస్ట్. కారణం ఈజ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆఫ్టర్ గాట్ ఇన్ టు గ్రాక్ అండ్ చాట్ GPT and all that, I realized that whatever I thought I know so far, that is nothing అని ఒక ఫండమెంటల్ ట్రూత్కి వచ్చాను. అంటే రియలైజేషన్ ఇప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్ట్లో మీరు ఏమన్నారంటే ఆయన రాండ్ వదిలేశాను, ఫిలాసఫర్ని వదిలేసాను, అందరిని వదిలేసేసి ఈ థియరీ అంతా కాదు అనుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మొదలుపెట్టాను అన్నారు. ఈరఫ్ అంటే రియలైజేషన్ అంటాం. When you are entering 60s. Entering 60s. I don't think it's anything to do with 60 or 80 or 40. Realization is about a new thought which came and hit me. మీరు ఎంతవరకు బిలీవ్ చేసిన ఒక థాట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఒక కొత్త థాట్ వచ్చి దాన్ని కొట్టినప్పుడు దానికి ఏజ్తో సంబంధం లేదు. AI అనేది 20 years బ్యాక్ వచ్చి నేను అప్పుడు రియలైజ్ అవ్వండి. ఆ రియలైజ్ అవ్వటం వల్ల మీరు గొప్ప మనిషి అయినట్టు కూడా కాదు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్డ్ ఐ రియలైజ్ ఇస్ ఫాల్స్. ఇప్పుడు సినిమాల మీద AI ప్రభావం ఎంత ఉండబోతుందండి? అన్నిటి మీద ఉంటుందండి. సినిమా అని కాదు. సినిమా అనేది వన్ స్మాల్ థింగ్. అది ఐ బిలీవ్ ఇట్ విల్ చేంజ్ సొసైటీ, ఇట్ విల్ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ. ఇందాక మీరు ఏదో చెప్పారు స్కూల్స్ ఇవన్నీ వేస్ట్, ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంది. మీరు ఒక 5 years గ్రాడ్యుయేషన్ చేశారు, 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, ఇంకో 2-3 years స్పెషలైజేషన్ చేశారు. ఈ 10 yearsలో బాడీ ఏంటి, బాడీ పార్ట్స్ ఏంటి, ఏం చేస్తే, ఏమన్నా అయితే ఏం చేస్తారు, ఈ నేర్చుకుని ఎంతో కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో ఒక పేషెంట్ వచ్చినప్పుడు అతని డేటా, అతని సిమ్టమ్స్ అన్నీ చూసుకుని ఒక సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు AI సిస్టమ్స్లో ద డాక్టర్ డయాగ్నైజ్ చేసిన దానికన్నా ఫార్ బెటర్ AI సిస్టమ్ చేస్తుంది అదే డేటా ఇస్తే. అప్పుడు మీరు 10 ఏళ్ళు ఎందుకు చదువుతున్నారు? ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే మీరు కాలేజ్లో స్కూల్స్లో చేర్పిస్తున్నారో వాళ్ళ అజ్ఞానంతో జీవితాలు నాశనం చేస్తున్నారు పేరెంట్స్. బికాస్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ AI బై ద టైమ్ దీస్ గైస్ కమ్ అవుట్ సైడ్. యూనో, అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అడిగితే as I spoke to senior doctors, they are not able to answer. What is the point of education which is a memory based education? Indian society లో మీరు బట్టి కొట్టాలి మీ నాలెడ్జ్ అంతా మీ ఫోన్లో ఉన్నప్పుడు మీ బ్రెయిన్లో ఎందుకు? మీ బ్రెయిన్లో ఉన్న ఫోన్లో ఉన్న రెండు ఆల్మోస్ట్ మీ అవయవాలే కదా. సో దట్ అది ఏ రోజైతే రియలైజ్ అయ్యారో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అవుట్డేటెడ్ కంప్లీట్గా అని టోటల్ సొసైటీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు జాబ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను చిన్న ప్రొడక్షన్ కంపెనీ అది RGV, దాంట్లోనే నేను 70% పీపుల్ ఆర్ నాట్ దేర్ ఎనీమోర్ బికాస్ AI హెస్ టేకెన్ ఓవర్. అలాగే ఇన్ ఎవ్రీ సెక్టర్ ఇఫ్ ద పీపుల్ ఆర్ బికమింగ్ ఇన్వాలిడ్. మీకు ఇంకోటి అంటే మోటివేషన్ పోతుంది. ఇప్పుడు ఇందాక ఆండ్రాయిడ్ చెప్పింది ఏంటంటే, నేను ఏమడిగానంటే